ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని రాత్రికాల సమయంలో లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దైక్య వందనం చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితితో అనేక దినాన్ని చూడలేకపోయారు ప్రభా. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగే మంతైన నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తున్నాం. నేరంలో ఇచ్చినవాడు బలపరచండి. ఈ రాత్రి లైవ్ ఆశీర్వాదకరంగా దేవునికరంగా మార్చుకోవాలి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము, స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, రెండు చేతుల పైకెత్తి నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. స్తుతులు 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 స్తుతులు. యోగ్యుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, హల్లెలూయా హల్లెలూయా. నీ వంటి దేవుడే లేడు, సాటి రాడు. నీ వంటి దేవుడే లేడు, నీకెవ్వరు సాటి రాడు. నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన. నీకే నీకే నా స్తుతి అర్పణ, నీకే నీకే నా స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రార్హుడా. నీకే నా ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే నా నీకోసమే ఆరాధన, నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాండి. మహాగణుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా నాయన. ఈ రాత్రి కలిసి ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు నాయన. ఈ
ఏసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి. దేవా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. తండ్రి స్తుతి ఆరాధన మీరు నా స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. ఎవరి బిడ్డల హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, వాళ్ళ హృదయం నిండా నాయన పశ్చాత్తాప ఉద్యమంతో నింపబడతాను సహాయం చేయదేవా, నీకు వందనాలయ్యా. అయ్యా బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడమని నడుచున్నాను, వారి హృదయాలు తాకమని నడుచున్నాను అయ్యా, సహాయం చేయండి. అలాగే నాయన సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి, వాళ్ళ గృహాల గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దవసను అభిషేకించండి అయ్యా, బలంగా వాడుకోండి ప్రభా. శక్తివంతుని వాక్యంతో నింపండి అయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నీ దాసు గారు మాతో మాట్లాడిన ప్రభా, మా హృదయాల నిండా నీ వాక్యంతో తృప్తిపరచబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నేను ప్రభా తండ్రి నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా నాయన ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, నీ గాయాలో ఉన్న స్వస్థత నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ ఉద్యోగులు నాయన ఎంతో మంది ప్రభా నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన ఎవరైనా ఆర్థికంగా నలిగిపోతూ సమస్యలు గుండా ఉన్నారేమో ప్రభా, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి, సకల సమృద్ధి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉంటే లేవనెత్తండి నాయన, వారి హృదయాలు తాకండి, నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ప్రభా తండ్రి దేవా మీరు అక్కడ చాలా సమీపంలో నాయన మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి తండ్రి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృపగా ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తుంది, కేవలం నీ కృపే నాయన, నీ కృపే తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి వెలుగుతో నింపండి, ఈ సన్నిధి వెలుగుతో నింపండి ప్రభా, నీకు ఉన్నారయ్యా. అలాగే ప్రభా నాయన ఈ దానియేలు ఫాస్టింగ్స్లో ప్రభా నాయన 21 రోజు దానియేలు ఫాస్ట్ ఘనంగా జరిగించండి అయ్యా. దానియేలు ఎలాగైతే నీ సన్నిధిలో మొరపెట్టాడో దేవా అటువంటి శ్రద్ధగా మీ సన్నిధిలో మొరపెట్టే కృపగా ఇచ్చేయండి. ఈ 2024 అంతా అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించండి, 2024 అంతా ప్రభా అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించుకొని నామంలో అడుగుచున్నాం ప్రభా. ఏదైతే నీ బిడ్డలకు పొదువుగా ఉందో అవన్నీ మీరు తీర్చండి ప్రభా. అడగక ముందే మా అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి, అవన్నీ నీ నామంలో ఇవ్వమని అడుగుచున్నాను అయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి, గోడెత్తిరే శక్తులు లయపరచమని అనుకున్నాయి. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి, పడితే శక్తులు లయపరచమని అనుకున్నాను. నామాన్ని గణపరిచి నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సరి చేర్చుకోమని యశశక్తిగా నామంలో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ దేవుని యొక్క కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం గలవారు పుష్టునందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడు, ధాన్యము బిగబెట్టవానికి జనులు శపించదు, దానిని అమ్మవాని తల మీదకి దీవెన వచ్చు. పిల్లలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇంగ్లీష్ బైబిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చదవండి ఒకసారి. Proverbs chapter 11 verse 24. There is one who scatters, yet increases more. Increases more అంటున్నాడు. వెదజల్లి అభివృద్ధి, స్కాటర్స్ అంటే వెదజల్లుట. చాలాసార్లు ఒక మాట మనం వింటుంటాం, ఆయన యొక్క చేతికి ఎముక లేదండి, ఎముక లేదు చేతికి, ఇవ్వటమే.
వెదజల్లటమే, ఇతరులకు సహాయం చేయటమే వారట ఇంక్రీజెస్ మోర్ అని దేవుని వాక్యం చెప్తుంది. అభివృద్ధి పొందుతారంట. దే విల్ బి ప్రాస్పర్డ్. ఈ రాత్రికాల సమయంలో అభివృద్ధి మనం ఎలా పొందుతామనే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రాస్పరస్, ఆ అభివృద్ధి అనేది ఎలా వస్తుంది మనకి అనే మాటలు మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, వెదజల్లు వారు అభివృద్ధి పొందుతారంట. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇప్పుడురా చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే, మనం ఏమన్నా తీసుకుంటే గిఫ్ట్ ఇచ్చారని అంటాం. లేకపోతే పలానా వాళ్ళు 1,00,000 పంపించారంట, లేకపోతే పలానా వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. చాలామంది ఏమనుకుంటామంటే పొందుకోవడం ఆశీర్వాదం అనుకుంటాం. అయితే అవ్వచ్చు, కానీ దానికి మించిన అసలు సిసలైన అభివృద్ధి ఆశీర్వాదం ఏంటంటే పొందుకోవడం కాదు, ఇవ్వటం. అందుకే దేవుని వాక్యం రాయబడిందంటే నీవు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవని దేవుని వాక్యం చెప్తాను. ఈ ఇవ్వటం కొరకు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాను. నాకు తెలిసి దేవుని సేవలో ప్రభు పరిచర్య కొరకు ఇచ్చినవారు, లేకపోతే పేదలకి ఇచ్చినవారు, లేకపోతే అవసరతల్లో ఉన్నవారికి, నిజంగా అవసరతలు ఉన్నవారికి హెల్ప్ చేశారు, ఇచ్చేవారు. పిల్లల అసూయతో ఇవ్వడం కాదు, స్వార్థంతో ఇవ్వడం కాదు, మళ్ళా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఇస్తే మనకు బ్లెస్సింగ్ రాదట. ధారాళంగా మనం వెదజల్లే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మనం అభివృద్ధి పొందుతాం అంట. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఎవరికి ఇవ్వబడుతుందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఇచ్చేవారికి. ఇప్పుడే మీకు గివ్ యూ షాల్ బి గివెన్. ఈ సీక్రెట్ మనకి తెలియక ఎవరైనా ఏమైనా ఇస్తే పొందుకుందాం, అదే ఆశీర్వాదం. పలానా వాడు సెల్ ఇచ్చాడండి, అబ్బా దేవుడు ఎంత మేలు చేశాడండి, పలానా వల్ల పలానా హెల్ప్ చేశారు, దేవుడు ఎంత గొప్ప అనుకుంటాం. కానీ మనం పుచ్చుకోవడం ఆశీర్వాదం నా దృష్టిలో అంత కరెక్ట్ కాదు. పుచ్చుకోవడం మంచిదే, కానీ ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఇచ్చేవాడిగా దేవుడు మనం చేయాలనుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మనకి ఇచ్చేశాడు. ఈ గివింగ్ యాటిట్యూడ్ అనేది గాడ్స్ యాటిట్యూడ్. అది దేవుని స్వభావం. అది మనం సంకుచితమైన స్వభావం కలిగి ఉంటాం, పిసినుగొట్టి స్వభావం కలిగి ఉంటాం. ఏమైనా దొరుకునా అని మనం వెతుకులాడుతుంటాం. అది మన చిన్న బుద్ధికి సాదృశ్యంగా ఉంటుంది. పిల్లల దేవునికి వాక్యంలో ఇచ్చిన వారు అనేక మంది దీవించబడినట్టుగా మనం చూస్తాం. అబ్రహాం దేవునికి ఇచ్చి ఆశీర్వించబడ్డాడు, యాకోబు ఇచ్చి ఆశీర్వించబడ్డాడు, దావీదు దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆయన దాచుకున్నదంతా ఇచ్చేశాడు. ఏదే ఆయనకు ఉంచుకోలేదు, మొత్తం హీ గేవ్ టు గాడ్. సేమ్ వే గాడ్ గేవ్ హిమ్ బ్యాక్. ఇంకో విషయం మీకు చెప్తాను, నేను దేవునికి ఇస్తే లేకపోతే పేదలకు ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అని అనుకొని ఇవ్వకూడదు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు నేను ఇస్తున్న దానికి దేవుడు రివార్డ్ లేదా ప్రతిఫలం తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు కనుక నేను ఇస్తూనే ఉంటాను అని ఎవరైతే అలాంటి మనస్తత్వంతో ముందుకి సాగుతూ వెదజల్లుతారో వారట అభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం చెప్తాను. నేను కదా చెప్పింది మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. లేమి చాలా మన జీవితంలో లేమి కనబడుతుంది, కొదువులు కనబడుతున్నాయి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ ప్రాస్పారిటీ, అభివృద్ధి మన జీవితంలో కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇవ్వటం ప్రారంభిస్తామో దేవుడు కూడా మనకి ఇవ్వటం ప్రారంభిస్తాం. ఇచ్చేవారు వెదజల్లేవారు ఎప్పుడు అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. ఇంకా ఎవరు అభివృద్ధి పొందుతారు అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరు అభివృద్ధి పొందుతారు, ఎవరు వర్ధిల్లుతారు? చదువునాను ఇంగ్లీష్. మోసెస్, Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. May those who love you be secure. May there be peace within your walls and security within your cradles. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. కేజీవీలో 122 verse 6. Pray for the peace of Jerusalem. May they prosper who love you. అది may the prosper
May they prosper. మే దే ప్రాస్పర్ హూ లవ్ యూ. యెరూషలేమును ప్రేమించేవారు, ఇజ్రాయెల్ దేశాన్ని కొరకు ప్రార్థన చేసేవారు, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. మొదటిది వెదజల్లు ఎవరు అభివృద్ధి పొందుకుంటారు, రెండోది ఎవరు అభివృద్ధి పొందుకుంటారంటే ప్రార్థన చేసేవారు, ప్రేమించేవారంట. యెరూషలేము కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయాలంట, యెరూషలేమును ప్రేమించాలంట. వెళ్ళారా? ప్రార్థన చేసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు వర్ధిల్లుతారు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ పాయింట్. మన కొరకు ప్రార్థన చేసుకుంటే వర్ధిల్లుతామా? మన బంధువుల కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు, లేకపోతే పిల్లల కొరకు, నా పిల్లల కొరకు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా సేవ, నా ఇల్లు, నా పొల్లు, నా పొలం చేసుకో, తప్పలేదు. అలా నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే వర్ధిల్లుట అనే ఆశీర్వాదం నీకు రాదు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అంటే యెరూషలేం అంటే ఇప్పుడున్న యెరూషలేం కోసం అని మాత్రం కాదు, అది దాని కొరకు చేయాలి ప్రార్థన. మనం యెరూషలేం అంటే సంఘము. ఫర్ అదర్స్, రక్షణ పొందిన వారు, రక్షణ లేని వరకు, రక్షణ పొందిన వరకు, మన బంధువుల కొరకు, ఫ్రెండ్స్ కొరకు, మన నైబర్స్ కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రే. ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు వర్ధిల్లుతావు. ఇంకా ప్రేమించేవారు, ఇతరుల్ని ప్రేమించాలి. లవ్ అదర్స్. మెనీ టైమ్స్ వీ లవ్ ఈచ్ అదర్, లవ్ అవర్ సెల్వ్స్, అవర్ ఫ్యామిలీ, బట్ లవ్ అదర్స్. ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రేమిస్తామో, అప్పుడు వర్ధిల్లుతామంట. ఇప్పటివరకు నీకోసం ప్రార్థన చేసుకున్నావు, ఎప్పటివరకు నీ వారినే ప్రేమించావు, అది కాదు. మార్చు, విధానం మార్చు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు, ఇతరులను ప్రేమించడం ప్రారంభించు, నీవు వర్ధిల్లటం ప్రారంభిస్తావు. ఎవరు వర్ధిల్లుతారు అనే మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తే, హల్లెలూయా. యెహోషువ గ్రంథం. ఎవరు వర్ధిల్లుతారు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువు. 8. Keep this book of the law always on your lips. Meditate on it day and night, so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. And you will be prosperous and successful. బా, నువ్వు ప్రాస్పరస్, నువ్వు వర్ధన చేసుకుని చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, వర్ధిల్లుతావు. ఎప్పుడో తెలుసా? 8వ వచనం చాలా స్పష్టంగా చదవాలా. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు బోధిస్తూ దేవుని వాక్యాన్ని బోధించేవాడిగా ఉండాలి. చాలాసార్లు మనం చదివేవారిగా మాత్రమే ఉంటాం. చాలాసార్లు మనం వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉంటాం. చాలాసార్లు వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటాం. దానికి మించి మరొకటి చేయలేటంటే వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. ఓకే, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అది నెంబర్ 1. 2ది ప్రభు అంటారు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుట నువ్వు జాగ్రత్త పడాలంట. దేవుని వాక్యంలో వ్రాయబడినవి మనం నెరవేర్చినట్లుగా మనం జాగ్రత్తగా పడి దివారాత్రము, అలా జాగ్రత్త పడాలంటే మనం దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, బోధించాలా, ధ్యానించాలా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధించాలా, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. వాక్యము మనల్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము మనల్ని వర్ధిల్లు చేస్తుందంట. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ prosper us. It will give prosperity to us and success. బోధింపక తప్పిపోకూడదు. దానిలో ఉన్న వాటన్నిటి ప్రకారము చేసేటట్లుగా నువ్వు వాక్యాన్ని దివారాత్రులను ధ్యానించుట మాను. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడు వర్ధిల్లుతామండి మనం? ఎప్పుడు వర్ధిల్లుతాం? 2వ సాముయేలు గ్రంథం 2వ సాముయేలు గ్రంథం 2వ సాముయేలు 5వ అధ్యాయం 10వ వచనం. 2 Samuel chapter 5 verse 10. David went on and became great. And the Lord God of hosts was with him. Yes. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దానియేలు అంతకంతకు ఏమయ్యాడంట?
వర్ధిల్లినట్టుగా దేవుని వాక్యంలో అసలు దావీదు అంతకంతకు వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. వై డేవిడ్ వాస్ ప్రాస్పర్డ్. ఎందుకు వర్ధిల్లాడు దావీదు? దేవుడు దావీదుకి తోడైనాడంట. దావీదు పిల్లరా ప్రతిరోజు పగలంతా యుద్ధం చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ప్రయాణం చేసి ఇచ్చేసి రాత్రి పడుకోవడానికి వస్తారు కదా, అప్పుడట టెస్ట్ చేసుకుంటాడట తాను ఏమని, దేవుడు నాతో ఉన్నాడా? ఈరోజు నేను చేసిన క్రియలను బట్టి దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడా? ఈరోజు నేను చేసిన పాపానికి బలహీనతలకు దేవుడు నన్ను వదిలేశాడా? నో 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 దేవుడు నన్ను వదిలేస్తే వీల్లేదు. దేవుడు నన్ను వదిలే అనడానికి వీల్లేదు. ఆయన నాతో ఉండాలా, ఆయన సన్నిధి నాకు ఉండాలా అని ఒక రకమైన మనస్తత్వం కలిగిన వాడు. సంసోను చూస్తే దేవుని సన్నిధి సంసోన్ని విడిచిపెట్టాడు. శాంసన్ డజంట్ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ డిపార్టెడ్. సంసోనును యెహోవా ఆత్మ సంసోన్ని విడిచిపెట్టిందని సంసోనికి తెలియకపోయిందంట. పట్టించుకోలే. బట్ డేవిడ్ వాజ్ నాట్ లైక్ దట్. ఒకసారి దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయింది. తట్టుకోలేకపోయాడు. అస్సలు తట్టుకోలేకపోయాడు. 51 కీర్తన మీరు చదవండి. ఎంత ప్రాధాయపడుతున్నాడు దేవుని. అయ్యో ఎందుకు చేసిన మిస్టేక్. ఆ ఒక్కటేనంట దావీదు చేసిన తప్పు. చూడండి దేవుడు అంటాడు కదా, ప్రభు అంటారు కదా ద్వితీయోపదేశ కాండంలో, మొదటి రాజుల గ్రంథం 15:4, 1 Kings 15:4. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప, ఆ విషయం ఒక్కటే తప్ప, తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండాను గనుక. ఏమాట ఆ ఉరియా విషయంలో, ఉరియా భార్య విషయంలో తప్ప, ఆ ఒక్కటే దావీదు బై మిస్టేక్ చేశాడా? మరి ఎందుకు చేశాడో మనకు తెలియదు కదా పిల్లరా. మొత్తానికి చేశాడు. అంత అయిపోయిన దావీదు దేవుని ఎంతగా ప్రాధేయపడుతున్నాడో తెలుసా అండి. ఎందుకు ప్రాధేయపడుతున్నాడో తెలుసా? అసలు అంత అవసరం లేదు. అంటే ఆఫ్ కోర్స్ అన్నీ ఉన్నాయి, కానీ అన్నిట్లకంటే మిన్నగా దేవుని సన్నిధిని ప్రేమించాడు దావీదు. దేవుడు నాతో ఉండాలి, ఆయన లేకపోతే ఎన్ని నాకు వద్దు అని తృణప్రాయంగా తోసి పారేశాడు. దేవుని సన్నిధి విడిచిపోయిందని తెలుసుకుని 51 కీర్తన చదువుతూ ఎంత ప్రాధేయపడుతున్నాడు దేవుని. దేవా మరలా నన్ను దర్శించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, పరిశుద్ధపరచు, నూతనాత్మ మరలా పుట్టించు, శుద్ధిగల మనసు హృదయం పుట్టించు. పాప ఎంత ప్రాధేయపడు. ఈ గివింగ్ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ సో దట్ ఈ ప్రాస్పర్. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి యెహోవా దావీదునకు తోడై ప్రైజ్ ది లార్డ్. ఎవరు వర్ధిల్లుతారు అనే మాట, వెదజల్లు వారు అభివృద్ధి పొందుతారు, ప్రార్థన చేసేవారు, ప్రేమించేవారు వర్ధిల్లుతారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని జీవించేవారు వర్ధిల్లుతారు, దేవుని సన్నిధిని కాపాడుకునేవారు వర్ధిల్లుతారు. ఇంకెవరు వర్ధిల్లుతారు? యోహాన్ గారు రాసిన 3వ పత్రిక, థర్డ్ ఎపిస్టల్, జాన్ 3rd ఎపిస్టల్ 2, 1 అధ్యాయం 2nd verse. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి అంటే దానికి ముందు నీ ఆత్మ వర్ధిల్లాలి. ఇంగ్లీష్లో ఏముందన్నా? Beloved, I pray that you may prosper in all things and be in health just as your soul prospers. Soul prospers. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉందా? నీ ఆత్మ ఎదుగుతూ ఉందా? నీ ఆత్మ బలపడుతూ ఉందా? వాట్ ఈస్ ద యువర్ స్పిరిట్ కండిషన్? స్థితి ఎలా ఉంది? నీ ఆత్మ ఎలా ఉంది? ఎదిగిందా? వర్ధిల్లుతూ ఉందా? ఆత్మ దేవునిలో వర్ధిల్లుతూ ఉంది. నీ ఆత్మ ఎదుగుతూ ఉన్నదా? కొంతమంది ఎలా ఉంటారంటే,
ఎక్కడున్నావే నువ్వు గొంగలి అంటే, నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉన్నానయ్యా అన్నదంట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేకుండా, మెచ్యూరిటీ లేకుండా, అభివృద్ధి లేకుండా ఎన్ని సంవత్సరాలైనా బెల్లం కొట్టిన దిమ్మల్లాగా అక్కడే అదే స్థితిలో ఎదుగుదల లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఎదగడానికి ప్రయత్నం చేస్తావు, ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ పెడతావు, ఆత్మలో నేను ఎదగాల ప్రియుడా, నీ ఆత్మవర్ధలిచ్చిన ప్రకారం చూడండి, ఆత్మలో ఎదుగునట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 వచనంలో మనం చూస్తాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఎదగాలంట, ఆత్మలో ఎదగాలంట, వాక్యమనే పాలను అపేక్షించుడి అని లేఖనాలు స్పష్టంగా. ఆత్మలో ఎవరైతే వర్ధిల్లుతారో, ఆత్మీయ జీవితం పట్ల ఎవరైతే శ్రద్ధ కలుగుతారో వారు వర్ధిల్లుతారంట అనే విషయాలు, సౌఖ్యంగా ఉంటారంట. ఈరోజు ఇంకా అనేక విషయాలు మనం దేవుని వాక్యాలు ధ్యానం చేద్దాం, బట్ సమయం లేదు. బెదజల్లి అభివృద్ధి పొందేవారు కాదు, బిగబట్టి తగిన దానికంటే తక్కువ పొందుకునేవారు కాదు. ఈరోజు మనం బెదజల్లి అభివృద్ధి పొందేవారుగా, అభివృద్ధి వర్ధిల్లి అభివృద్ధి పొంది దీవెన పొందేవారుగా ఉండాలని దేవుడి కోరుతాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని తలలో వచ్చండి. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభు మేము వర్ధిల్లాలంటే, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? లేఖనాల్లో అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. అవును తండ్రి, వెదజల్లేవారుగా ప్రభా, అనేకలకి ఇచ్చేవారుగా, పెట్టేవారుగా, సమర్పణ కలిగిన వారుగా, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా, ఇతరులను ప్రేమించేవారుగా ప్రభా, మీ సన్నిధిని ఆయన కోరుకునేవారుగా, ఆత్మలో వర్ధిల్లేవారుగా మేము ఉండాలని కోరుతున్నాం. వాక్యాన్ని ధ్యానించాలని కోరుతున్నాం. వర్ధిల్లే అనే అనుభవం అందరికీ అనుగ్రహించాం. లార్డ్, మేక్ దెమ్ ప్రాస్పర్ యువర్ చిల్డ్రన్. Let your prosperity come upon thy children, every individual. Prosper them, give them grace. మరొకసారి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. నిష్ప్రయోజనం దాసుని బలహీనందుకు జ్ఞాపకం యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులుగా సమృద్ధిగా తోడేంటి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. మీరు దీవించబడితే మాతో పంచుకోండి. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. షలోమ్. ప్రైజ్.